ముతూట్ ఫైనాన్స్ కేసుపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఓ టవేరా వాహనం తీసుకొని 5గురు నిందితులు నగరంలోనికి వచ్చారు. అనంతరం నగరం మొత్తం తిరిగి టార్గెట్ ఎంచుకున్నారు. తమ పని పూర్తయ్యాక మళ్లీ అదే వాహనంలో పరారయ్యారు. చెక్ పోస్టుల వద్ద లభించిన సీసీ ఫుటేజ్లో నిందితులు గుజరాత్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో దర్యాప్తునకు కొన్ని కీలక ఆధారాలు లభించవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలోని ముతూట్ ఫైనాన్స్ లో దోపిడీకి విఫలయత్నం చేసిన దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు పోలీసులు. దోపిడీ యత్నానికి ముందు తరువాత వారు ఎక్కడెక్కడ సంచరించారన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలు సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ముతూట్ ఫైనాన్స్ లో చోరీకి 4 రోజులుగా రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మైలార్దేవుపల్లిలోని ముతూట్ వరకు వచ్చి రెక్కి చేసి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైంది. మహబూబ్ నగర్, సంగారెడ్డి మీదుగా ముతూట్ వరకు చేరుకుని దోపిడీకి ప్రయత్నించింది ముంబై, కర్ణాటక గ్యాంగ్లుగా గుర్తించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఏసీపీ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 5గురు వచ్చారు. 5గురు ఫోటోగ్రాఫ్స్ మన దగ్గరకు అందుబాటులో ఉన్నాయి. 5+1 డ్రైవర్ అనుకుంటున్నాం. 6గురు ఉండొచ్చు, వెహికల్లో ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి 6గురు ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎలా తప్పించుకోగలిగారు? అంటే ఇప్పుడు వాళ్ళు అఫెన్స్ అయినాక మనకి ట్రాక్ చేసినాం. మనం ట్రాక్ చేస్తే మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు కొద్దిగా క్లూ దొరికింది. దాన్ని బట్టి చూసేవరకే ఇమ్మీడియట్గా వాళ్ళు 10:55 11 o'clock వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అంత లోపల పారిపోవడం జరిగింది. వాళ్ళు వర్కౌట్ వీఆర్ వర్కింగ్ అన్ దట్ క్లోజ్. ఎందుకు ముతూట్నే టార్గెట్ చేస్తున్నారు సార్? ఇంతకు ముందు కూడా ఇలాంటి ఒక ఘటన జరిగింది. అదే దట్ ఈజ్ అంటే ముత్తూట్ అంటే ఒక ఇండివిజువల్ ఇంట్లో దొంగతనం చేస్తే 5 తులాలు 10 తులాలు 20 తులాలు దొరుకుతుంది. కాబట్టి బ్యాంక్కి వెళ్ళాలంటే బ్యాంకులో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ ఉంటారు, ఆర్మడ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ముత్తూట్ ఫైనాన్స్లో ఏమంటే ఒకరు లేకుంటే 2 కానీ 3 ఉంటారు. వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రెయింట్తోనే మేము ఇంతకుముందుకు రిపీటెడ్గా చెప్తున్నాము. ఐసోలేటెడ్ ప్లేస్, కమర్షియల్ ప్లేస్ కాకుండా ఒక కార్నర్లో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో బంగారం దొరుకుతాయనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇంతకుముందు నన్ను కొంచెం రావడం లేట్ అయింది, వాళ్ళు తప్పించుకోగలిగారు అనుకుంటున్నారని. మరి 3 గంటల 30 నిమిషాలు తెల్లవారుజాము వరకు అసలు సర్చింగ్ చేయాల్సిన అవసరం, అంటే అదే ఒకవేళ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారేమో సార్? అక్కడ వేస్ట్ చేసామేమో టైం అనేది ఏమైనా అనిపించిందా? లేదు, మనకున్న సోర్స్ అక్కడ లాస్ట్, మనకు అఫెండర్ లాస్ట్ సీన్ అక్కడే కాబట్టి అక్కడ ఉన్న క్లూస్ తోని వర్కౌట్ చేయడం. వేగ్గా హైదరాబాద్లో 1,20,00,000 మందిలో ఎక్కడ సెర్చ్ చేస్తాం మనం? మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది. అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది కాబట్టి ఆ ప్రెమిసెస్లో ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇదే కాకుండా సైమల్టేనియస్గా వెహికల్ చెక్స్ అక్రాస్ ది సిటీస్ అన్ని జరుగుతున్నాయి. ఇది కొత్త రకంగా ఒక దందా ఉంది. అంటే వాళ్ళు వేరే ప్లేసుల నుంచి రావడం, ఇక్కడికి వచ్చాక కలవడం, మళ్ళీ అయిపోయిన తర్వాత విడివిడిగా వెళ్ళిపోయి ఏకంగా దేశాలు కూడా దాటుతున్నారు. అంటే ఛాలెంజ్ ఫర్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ ఛాలెంజ్ ఫర్ సిటిజన్స్ ఆల్సో. సిటిజన్స్ కూడా చాలా రోల్ ఉంది. మేము నిన్న నుంచి అందరు ఫోటోగ్రాఫ్స్ సోషల్ మీడియాలో, టీవీలో కూడా అందరు ఫోటోగ్రాఫ్స్ వస్తున్నాయి. 1,20,00,000 మంది కూడా ఒకవేళ ఎక్కడన్నా వాళ్ళు పోయే ప్లేస్లో కానీ, ఉండే ప్లేస్లో కానీ, ట్రావెల్ చేసే ప్లేస్లో కానీ, ఎంటర్టైన్మెంట్ ప్లేస్లో కానీ కొద్దిగా క్షుణ్ణంగా చుట్టుపక్కల 4 చూస్తే ఒక 4 కోట్ల మందిని మనము స్క్రీన్ చేయొచ్చు. కాబట్టి ఒక పోలీస్ అనేది పోలీసు రోలే కాకుండా ఏంటంటే మనము పోలీసు వర్కౌట్ చేసే సిస్టమేటిక్, కానీ ప్రజల భాగస్వామ్యం కూడా పోలీసింగ్లో ఎంతో అవసరము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఇప్పుడు మనకున్న 1,20,00,000 జనాభాలో మనకందరూ అఫెండర్ ఎక్కడో దగ్గర ఏదో ఒక ఇంట్లో ఉంటాడు. ఇద్దరు హోటల్ కావచ్చు, ఒక రెసిడెన్షియల్ హౌస్ కావచ్చు, ఎక్కడ బస్ స్టాప్ కావచ్చు, ఎక్కడైనా ఉంటాడు. మనుషులు ఉండే ప్లేస్లోనే ఉంటాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటిలో ఉన్న వ్యక్తి ఆ ఇంటి చుట్టుపక్కల 4 ఇళ్లను కొద్దిగా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళు లీగల్ వ్యాపారం చేస్తుండ్రా లేక ఇల్లీగల్ వ్యాపారం చేస్తుండ్రా అని అనుమానం వస్తుందా అనేది ఆ ఇంటి చుట్టుపక్కల ఇంటికి వెనుక లెఫ్ట్ రైట్ బ్యాక్ 4 ఇళ్లను మనం అబ్జర్వ్ చేయగలిగితే అసలు క్రిమినల్ అనేవాడే ఉండడు, షెల్టర్ అనేవాడు దొరకదు. కాబట్టి ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ సెక్యూరిటీ, ఇప్పుడు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల 4 అబ్జర్వ్ చేయగలిగితే వాళ్ళ చుట్టుపక్కల మంచి మనుషులే ఉన్నారు, నేరస్తులు ఎవరు లేరనేది వాళ్ళు కన్ఫర్మ్ చేసుకుంటాం. అదేవిధంగా ప్రతి ఇంటి వాళ్ళు చూస్తే ఆటోమేటిక్గా 1 డేలో మొత్తం ఎంటైర్ సిటీని స్క్రీన్ చేయొచ్చు. కాబట్టి ప్రజలు కూడా భాగస్వామ్యంలో కావాలి. దీంట్లో ఒక నేరాల అదుపులో అనేది పోలీసులది బాగా మనకుండా అందరి భాగస్వామ్యంతోనే మనము ఏది సురక్షితమైన సమాజాన్ని నెలకొల్పడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోలీసులు 12 గంటలు 16 గంటలు కూడా చేయడానికి. ప్రజలు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళు రోడ్లో పోతుంటారు, పోయేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. కొత్త వాళ్ళు ఎవరు కాలనీలో బస్ స్టాప్లో ఉంటారు, ఏమైనా సస్పీషియస్ ఉన్నారా. ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాప్లో సస్పీషియస్ ఉండి మన గోకుల్చార్ లాంటి బ్లాస్ట్ జరిగితే ఎఫెక్టెడ్ పార్టీ ఎవరు, అక్కడ ఉన్న వాళ్ళే. వాళ్ళ సెక్యూరిటీ గురించి అయినా చుట్టుపక్కల వెరిఫై చేసి అనుమానితులు ఉంటే 100 డయల్ చేస్తే 10 నిమిషాల్లో మేము రీచ్ కాగలుగుతున్నాం. 100 హైదరాబాద్ కానీ సైబరాబాద్ కానీ, సైబరాబాద్ టార్గెట్ అయితే 5 to 6 minutes. కాబట్టి 6 నిమిషాల్లో మేము మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేయగలిగితే వండర్ఫుల్. అసలు బడ్జెట్ కూడా అవసరం లేదు. ప్రజలందరూ భాగస్వామ్యంతో ఖచ్చితంగా సురక్షితమైన సైబరాబాద్ హైదరాబాద్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. పోలీసులు ఎంత గ్రేటో, పోలీసులు ఇక్కడ ఎంత చాకచక్యంగా అన్ని పట్టుకుంటారో మాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ ఆక్టోపస్ వాళ్ళని ఎందుకు తీసుకురా వచ్చారు, అంత హడావుడి ఎందుకు చేశారు, ఏదైనా షో ఆఫా, ఎలాంటి సంకేతం ఇస్తున్నారు? లేదు వాళ్ళిద్దరు దొరకలే కదా. మనకు ఒక సోర్సు అక్కడనే, మనకు క్రైమ్ వెహికల్ అక్కడే ఉన్నది, అక్కడికి వెళ్ళే మనం వెతకాల. మనం ఎక్కడికి వెళ్ళి నేరస్తుడు కనిపించిండు అక్కడికి వెళ్ళి వెతకడం అనేది ప్రొఫెషనలిజం. ఎక్కడో ఇక్కడ వదిలిపెట్టి సిటీ అంతా వెతకడం కాదు కదా. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ వెతికినాము. అక్రాస్ ది సిటీ సైబరాబాద్లో కూడా ఒక 10-20 చెక్ పోస్టులు సైమల్టేనియస్ రన్ అయినాయి. అదంతా మనం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది, కొద్దిగా వర్కౌట్ చేస్తున్నాం. అది చెప్పండి. ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లో వాళ్ళ ఫేసెస్ చాలా క్లియర్ గా తెలుస్తున్నాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడెక్కడ అనేది ఎలా పట్టుకోవాలనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఖచ్చితంగా మేము పట్టుకుంటాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి నేను ఇంకోసారి కూడా రిక్వెస్ట్ చేసి అంటే ప్రజలకు అందరూ దొంగలు ఎలా ఉంటారో అందరికీ తెలిసిపోయింది. మీరు కొద్దిగా సహకరించగలిగితే మేము నెల రోజుల్లో పట్టుకునేది మేము 2 గంటల్లో పట్టుకోవచ్చు, 2 రోజుల్లో పట్టుకోవచ్చు. కాబట్టి ప్రజలకు అందరికీ విన్నవించేది ఏంటంటే ఎక్కడ అనుమానితులు వాళ్ళకు మీకు సస్పెక్ట్ చేసినా కానీ 100 డయల్ చేసి చెప్తే ఎనీ పోలీస్ నియరెస్ట్ పోలీస్ రెస్పాండ్ అవుతుంది, ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. ఇంకో అఫెన్స్ చేసే కన్నా ముందే మనం పట్టుకోగలిగితే మనకు బెస్ట్. ఏంటంటే వాళ్ళు ఇంకోసారి తెలంగాణ దిక్కు చూడకుండా జరుగుతుంది. ఎందుకంటే మనం వచ్చిన వాళ్ళని ఇమ్మీడియట్గా పట్టుకోగలిగితే నార్త్ ఇండియన్ గ్యాంగ్స్ వచ్చి ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళిపోవడానికి అంత అనుకూలంగా లేదు అని అనుకుంటాడు. ఎందుకంటే అఫెన్స్ చేసిన తర్వాత సేఫ్ ఎగ్జిట్ చూసుకుంటాడు. దొరికిపోతా అనుకుంటే వాడు ఏరియాకి రాడు. ఇది ఒకటే హైదరాబాద్ లేదు, ఏమే టార్గెట్ బెంగళూరు. కాబట్టి మన దగ్గరికి మనం అందరం ప్రజలందరూ సహకరిస్తే ఇమ్మీడియట్గా పట్టుకోవడం జరుగుతుంది. అట్లా చెప్పలేదండి. వాళ్ళు వాచ్మెన్ ఏంటంటే అసోసియేషన్ వాళ్ళకి చెప్పింది, అసోసియేషన్ సెక్రటరీకి చెప్పిన తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు అందరిని వెరిఫై చేశారు. ఈ బండి ఎవరిది, ఇక్కడ ఎవరు పెట్టిన అనేది. 4:45కి ఒక ఇన్ఫర్మేషన్ క్రైమ్ కానిస్టేబుల్కి చెప్పడం జరిగింది. ఆ క్రైమ్ కానిస్టేబుల్ ఇమ్మీడియట్గా అక్కడ దూరంలో ఉన్నాడు. అతను దూరంలో దగ్గర ఉన్న వాళ్ళని ఎవరందరూ డిఫరెంట్ డ్యూటీస్లో ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా 5:15 వరకు అక్కడ పోయి చూసి కన్ఫర్మ్ చేసుకొని మాకు ఇన్ఫార్మ్ ఇంకా అది అలాంటి సమాచారం మనకి ఇంకేం దొరకలేదండి. అది దొరికిన తర్వాత అంటే వాళ్ళు హిందీలో, వాళ్ళు తెలుగు రాదని చెప్తున్నారు, వాళ్ళు హిందీలో మాట్లాడిందని చెప్తున్నారు. వాళ్ళు స్పెసిఫిక్గా నార్త్ ఇండియన్ హిందీ అనేది వాళ్ళు ఫిర్యాదుదారు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు సస్పెక్టింగ్ నార్త్ ఇండియన్ గ్యాంగ్స్. అది ఇన్వెస్టిగేషన్లో ఉంది. బేసికల్గా ఆ నెంబర్ అది చూసి మన గుజరాత్లో రిజిస్ట్రేషన్ అయినట్లుగా ఆ నెంబర్ స్విఫ్ట్ డిజైర్ డూప్లికేట్ నెంబర్.
సో గుజరాత్ నుంచి వచ్చి ఉంటారని అనుమానిస్తున్నారా సార్? సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఎవరు అనేది ఇంకా మనకు దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ ఇంకో విషయాన్ని తెలుసుకుంటే మీరు వెహికల్ కొంటారు తప్ప వెహికల్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఏదో ఎంటీ పేపర్ల మీద వాడు సంతకం పెట్టి ఇతని సంతకం పెట్టేసి ఆ సంతకం పెట్టిన పేపర్ చూస్తారు, ట్రాన్స్ఫర్ చేసుకోరు. మన టూ వీలర్స్ చూడండి 30 to 40% టూ వీలర్స్ ఫస్ట్ ఓనర్ ఎవరో ఉంటారు, ఇప్పుడు లాస్ట్ యూజ్ చేసే ఓనర్ డిఫరెంట్ ఉంటాడు. కాబట్టి ఇక ట్రాన్స్ఫర్ చేసుకోకపోవడం వల్ల కూడా మనకి ఇమీడియట్గా నేరస్తులు గుర్తించడంలో డిలే అవుతున్నది. దాన్ని ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి దాన్ని వర్కౌట్ చేస్తారు. ఓవరాల్ ఈ కేసు ఎన్ని టీమ్స్ చెప్పారు, ఈ కేసు ఎప్పటివరకు ట్రేస్ ఛాన్సెస్ ఉన్నాయి? 20 టీంలు ఎస్ఓటి, సిసిఎస్, ఈ శంషాబాద్ జోన్ అందరూ ఆల్ సైబరాబాద్ పోలీస్ ఆల్ క్రైమ్ టీమ్స్ అన్ని వర్కౌట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా పట్టుకుంటాం, పట్టుకోకపోవడం అనేది లేదని ఖచ్చితంగా దొరుకుతారు, ఖచ్చితంగా పట్టుకుంటాం. ఆల్ డీజీస్ ఆల్ స్టేట్ డీజీస్కి వాళ్ళ ఫోటోగ్రాఫ్స్తో పాటు ఎన్సీఆర్బీకి ఎస్సీఆర్బీకి ఆల్ యూనిట్ ఆఫీసర్స్కి మెసేజ్ ఫ్లాష్ చేయడం. మళ్ళీ ఫ్యూచర్ లో ఒకవేళ ఇలాంటిది ఏమైనా జరిగితే మళ్ళీ ఆక్టోపస్ టీమ్ రంగంలోకి దిగుతారా సార్? సిచ్యువేషన్ అమ్మా, ఇప్పుడు ఏంటంటే మనం సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాం. కాబట్టి అర్బన్ ఏరియాలో ఏంటంటే 6 అక్యూజ్ ఉన్నప్పుడు దే ఆర్ ఎక్స్పర్ట్. లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఇప్పుడు ఒక ఎక్స్చేంజర్ పైర్లో లాస్ ఆఫ్ లైఫ్ లేకుండా చూసుకోవడం అనేది మన ప్రథమ కర్తవ్యం మనం. కాబట్టి దాన్ని అక్కడ అందుబాటులో మనకు నియరెస్ట్ మన పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళని వాడుకోవడం. టెర్రరిస్ట్ సంబంధాలు ఉన్నాయని అనుమానించారా సార్ వాళ్ళని పిలవడానికి? అది అలాంటిది ఏం లేదు. లేదండి అదంతా అది కాదు. మనం బేసికల్గా అక్కడ థిక్ పాపులేటెడ్ వాళ్ళు సేఫ్ అంటే వాళ్ళు ప్రజలను, ఎందుకంటే వాళ్ళు ఇన్మేట్స్ సెక్యూరిటీ కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళని పిలవడం జరిగింది. మన సెక్యూరిటీ కాకుండా కార్డాన్ని సెర్చ్ చేసినప్పుడు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఒకవేళ అఫెండర్ ఉంటే వాళ్ళ సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. వాళ్ళ సెక్యూరిటీ ప్రైమరీ మనకు మన రెస్పాన్సిబుల్. కాబట్టి ఎక్స్పర్ట్ని తీసుకోవడం జరిగింది అంతే తప్ప దీంట్లో వేరే యాంగిల్ ఏం లేదు. మీరందరూ ఫోటోగ్రాఫ్స్ అందరికి షేర్ చేసి అందరు పెట్టుకోకుండా సిటీ దాటక ముందే పెట్టుకుంటాము. హైదరాబాద్ ప్రవాసుల దృష్టిని మళ్లించుకుని వాళ్ళు వెళ్తారు, ఇక్కడికి వెళ్ళి దాటుతారని నేను అనుకోను. కాబట్టి ఎక్కడో వేరే ఇన్ఫర్మేషన్ పక్కా వస్తుంది, పట్టుకుంటాం. Thank you.